ఈరోజు మాజీ పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ వీపుగా పనిచేసిన వ్యక్తి రేగా కాంతారావు అన్న దగ్గర మనం ఉన్నాము. అయితే తెలంగాణ సాధించడానికి అనేక మంది బలిదానాల వల్ల ఈ రోజు తెలంగాణ వచ్చింది. అలాగే ప్రభుత్వం చేసే కొన్ని పనుల గురించి అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న, రెడ్డి గారి ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయింది. ఇచ్చినటువంటి మాట ప్రకారం రైతాంగానికి మరి 2 లక్షల రుణమాఫీ ఎవరికైతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగిందో వాళ్ళందరూ పోయి వెంటనే మళ్ళీ రుణం తీసుకోండి బ్యాంకులలో అని చెప్పిండు. రుణమాఫీ కాలేదు. అట్లాగే కేసీఆర్ గారు 2 విడతలే ఇస్తా ఉన్నాడు. మరి నేను వస్తే 3 విడతలు ఇస్తా అని చెప్పేసి మాట్లాడిండు. మరి వాళ్ళు రైతు బంధుని మరి 10,000 కాదు, నేను 15,000 ఇస్తా అన్నారు. రైతు కూలీలకి మరి 12,000 చొప్పున ఇస్తా అన్నటువంటి, మరి తులం బంగారం ఇస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి అవి అమలు చేయాలనేటువంటి సోయి లేక ఎందాక భూ కబ్జాలు స్కాములతోనే మరి డబ్బు సంపాదించుకొని పోగు చేసుకునేటువంటి కార్యక్రమంలోనే బిజీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా ఏమన్నా శుభం చెప్తారేమని చూస్తా ఉన్నారు. ఇప్పటికైనా కానీ తెలంగాణ ప్రజల్ని ఆదుకోండి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. తెలంగాణ సాధించిన దానికంటే గొప్ప పేరు మా నాయకుడు కేసీఆర్ గారికి ఇంకా ఏం ఉండదు. మరి అంత గొప్ప పేరు సాధించినటువంటి కేసీఆర్ గారికి కీర్తి కిరీటాలు వస్తే ఈ రోజు ఏదో ఈర్షించుకొని మరి చూడలేక మీ ద్వేషాన్ని బయట పెడుతూ, మీ కుట్రలను బయట పెడుతూ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ కొట్టాలనేటువంటి కుట్ర పనటంలో మొదటి కారకుడు నువ్వే. మిమ్మల్ని ఎదుర్కోవడానికి మేము గులాబీ సైనికులుగా ఎట్టి పరిస్థితుల్లో వదిలేటువంటి ప్రసక్తే లేదు. తెలంగాణని కాపాడుకుంటాం. తెలంగాణకి రక్షణ మేమే. మరి ఖచ్చితంగా శ్రీరామ రక్ష మరి గులాబీ జెండా అవుతుంది, కేసీఆర్ గారి నాయకత్వం అవుతుంది. 3వసారి తెలంగాణలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు నిలబెడతామని చెప్పి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టిందన్న. పేదవాళ్ళ పార్టీ, ఇది పేదల పార్టీ అని చెప్తున్నారు. వెలుగుమట్టలో పేదల ఇల్లులన్నీ కూల్చి కుప్పబెట్టిందన్న. అయితే ఈ పేదల పార్టీ కాదు, దుర్మార్గమైన పార్టీ అని ప్రజల్లోకి వెళ్ళి వ్యతిరేకత వచ్చింది. దీని మీద మీ స్పందన ఏంటన్నా? అందరికి తెలిసిపోతా ఉంది. ఏ రంగాన్ని కూడా ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతాలు ప్రగతి సాధించి దేశంలో ఏ రంగాన్ని చూసుకున్నా కానీ మొదటి స్థానంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఇచ్చినటువంటి హామీలు ఇవ్వక పేదవాళ్ళు ఓట్లేయలేదన్నటువంటి అక్కసు వెళ్ళగక్కుతూ వారి గుడిసెల్ని కూలగొడతా ఉన్నారు. హైదరాబాద్ లో మరి హైడ్రా పేరుతోనే అట్లాగే వెలుగుమట్టలో పేదవాళ్ళ గుడిసెల్ని కూలగొట్టి మరి రోడ్డున పడేసినటువంటి చరిత్ర మరి రేవంత్ రెడ్డి గారికి ఉంది. కానీ మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు పేదలకి అన్నం పెట్టి హక్కున చేసుకున్నటువంటి పరిస్థితి కేసీఆర్ గారిది. ఎందుకంటే కేసీఆర్ గారికి రైతు బిడ్డగా పుట్టినటువంటి కేసీఆర్ గారికి ఆ సోయి ఉన్నది. తెలంగాణ ఉద్యమం చేసిందే దీనికోసం కాబట్టి, పేద ప్రజల్ని ఆదుకోవడం కోసం కాబట్టి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి అంగుళ భూమి కూడా మరి నాదే అని చెప్పేసి ప్రకటించి మంచినీళ్లు ఇంటింటికి ఇవ్వకపోతే అసలు నేను ఓట్లే అడగనని చెప్పినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. ఇచ్చిన మాట కట్టుబడి అభివృద్ధి సంక్షేమాన్ని ఉరుతలూపించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఏదో దిమ్మలు గోలగొడతాం, లేకపోతే మరి కట్టినటువంటి కాళేశ్వరం లాంటి అద్భుత ప్రాజెక్టులని మరి దెబ్బతీసి కుట్ర చేసి ఏదో అస్తిత్వాన్ని దెబ్బతీయాలంటే తెలంగాణ ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. రేపు జరిగేటువంటి 28లో 29లో జరిగేటువంటి ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారని చెప్పి తెలియజేస్తాను. ఇంకో ప్రశ్న, లాస్ట్ ప్రశ్న. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న సిపిఐ పార్టీ ఏంటంటే, అప్పుడు మీరు ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది. ఇక్కడ ప్రతిదీ కూడా కలెక్టరేట్ వచ్చింది, అనేక అభివృద్ధి పనులు చేసినాయి. ఎక్కడ మన ఏది నీళ్ళ కాడ నుంచి ఏ అభివృద్ధి అయినా సరే, డబుల్ బెడ్రూమ్లే కానీ అన్ని వచ్చినాయి అన్న. ఇప్పుడు ఇక్కడ ప్రశ్నించాల్సిన వాళ్ళు అంటే ఇక్కడ సిపిఐ పార్టీగా ఉండి పోరాటాలుగా గడ్డ అని చెప్తారు. వాళ్ళు ఎటువంటి ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా, ఇక్కడ భూములు కబ్జా అవుతున్నా కూడా, ఇక్కడ స్థానిక వనరులన్నీ మొత్తం దొంగలు దోచుకపోతున్నా కూడా వాళ్ళు ఏ ప్రశ్నించట్లేదు. తక్షణమే అన్న వీళ్ళ మీద ఏం చెప్తారన్న సిపిఐ పార్టీ మీద? ముఖ్యంగా ఇప్పుడు కమ్యూనిస్టులు కాలం చెల్లింది, అందుకని అధికార పక్షం వైపు వంత పాడుతా ఉన్నారు. వారిని ప్రజలే వారికి బుద్ధి చెప్తారు. భవిష్యత్తులో వారికి బుద్ధి చెప్తానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎవరు వంత పాడినా భవిష్యత్తులో ఖచ్చితంగా కమ్యూనిస్టులకనే కాదు ఏ పార్టీకైనా కానీ వారితో పాటు కాంగ్రెస్ పార్టీతో పాటు వారు కూడా కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. అయితే ఈ పండగ వాతావరణం ఈ రోజు 2వ తారీఖు ఆవిర్భావ దినోత్సవం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పండగ వాతావరణంలో ఇక్కడ క్యాంప్ ఆఫీస్ లో గొప్పగా జరుపుకున్నారు రేగా కాంతారావు